హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయతో మసాలా కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈ వంకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ చిన్న సైజు వంకాయలు దొరకలేదండి, ఇవి తీసుకుంటున్నాను. కావాల్సిన ఐటమ్స్ అండి, మసాలా ఐటమ్స్: శనగపలుకులు 1 కప్పు తీసుకోవాలండి, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తీసుకోవాలండి. ఇంకా అల్లము, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. చూడండి, చింతపండు అయితే మనం పేస్ట్కి సరిపోగా తీసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా టమాటా తీసుకోవాలండి. బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకోవాలండి. కొంచెము చూడండి, నువ్వులు 1 స్పూన్ తీసుకోవాలండి. ఇవి మసాలా పడితే టేస్ట్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. చూడండి, ఫస్ట్ అయితే ఒక ఫ్యాన్లో చూడండి, ఆయిల్ మాత్రం వేయకూడదు. నార్మల్గా మనం తీసుకునే పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయ్యాక చూడండి, ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. మనకి ఈ పల్లీలు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇవి రెడ్గా వేగాక అప్పుడు మనం ఇందులో ధనియాలు యాడ్ చేయాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా ఈ పలుకులు పైన తక్కువచ్చేటట్లు కొంచెం రెడ్గా వేగాక మనకు స్మెల్ తెలుస్తుంది. అప్పుడైతే ధనియాలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ మసాలా పట్టాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. స్మెల్ అయితే బాగుంటుంది. వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో అయితే నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా, అందుకోసమని లాస్ట్లో వేసుకొని కొంచెం టైము ఫ్రై చేసుకోవాలి. చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు మనం ఆ పేస్ట్కి తగినట్లు పులుపు చూసుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఇవైతే ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటాయండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక ఫ్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం వేడయ్యాక మనమే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయలు, అవన్నీ అందులో వేసి ఫ్రై చేయాలండి. చూడండి, కొంచెము సాల్ట్ వేసుకుంటే వేరంగా మగ్గిపోతుంది కదా, అందుకోసమని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మసాలా అంతా పేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం టైం మనం అలా పెట్టిస్తే కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. అన్నీ పక్కన తీసి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మళ్ళీ పోపు వేసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలండి. వేసుకొని బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే రెడ్గా వేగాలి. రెడ్గా వేగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెడ్గా వేగాక అప్పుడు మనము టమాటా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రై చేసి పెట్టిన వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి. చాలా లేతగా ఉన్నాయండి. బాగా తొందరగా ఫ్రై అయిపోయాక చూడండి, ఇదైతే రెడ్గా అయ్యింది. ఆనియన్స్ అన్నీ రెడ్గా వేగాక మనం టమాటా ఒకటి కట్ చేసుకున్నాం కదా, అదంతా అందులో వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు దీనికి సరిపోగా పసుపు వేసుకోవాలి. ఇంకా సాల్టు, కారము అన్నీ యాడ్ చేసుకోవాలండి సరిపోగా. మనకి టేస్ట్ తగ్గట్లు ఉంటే బాగుంటుంది. చూడండి, పసుపు వేసుకున్నాను. ఇంకా కారం కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇది మాత్రం రెడ్గా వేగి మొత్తం ఫ్రై అవ్వాలండి. అయ్యాక మనం చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేయాలి. చూడండి, చాలా మెత్తగా అయ్యాయి టమాటాలు అయితే. అయ్యాక కలర్ ఎలా వచ్చిందండి. మనం కొంచెం కలర్ కావాలంటే ఇంకా ఫుడ్ కలర్ కొంచెము యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే చూడడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం పేస్ట్ అంతా పెట్టుకున్నాం కదా చేసి, ఆ పేస్ట్ అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం టైము వేగాలి. ఇది చూడండి ఎలా ఉందో పేస్టు. ఇప్పుడైతే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. కలర్ బాగుంటుంది కనుక కొంచెం ఫుడ్ కలర్ వేసి కొంచెం టైము అలా మూత పెట్టి ఉంచుకుంటే రెడ్గా ఫ్రై అవుతుందండి. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్నాక మనము కొంచెం టైం మూత పెట్టి ఉంచుకోవాలండి. ఉంచుకుంటే ఆ ఆయిల్ అనేది పైకి వస్తుందండి. వచ్చాక మనము వాటర్ అయితే వేయాలండి. చూడండి, కొంచెం అయ్యాక వాటర్ అయితే నేను వేసుకుంటున్నానండి. మీ గ్రేవీ ఎంత కావాలంటే గ్రేవీకి సరిపోయినట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ వేసుకొని కొంచెం టైము మూత పెట్టుకుంటే మొత్తం గ్రేవీ అంతా ఉడుకుతుంది. ఉడికాక మనం ఇప్పుడు వంకాయలు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే కొంచెము గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసుకొని చూడండి బాగా కలుపుకొని కొంచెం ఉడికాక అప్పుడు మనము వంకాయలు అయితే వేయాలండి. చూడండి, ఉడుకుతుంది. పైకి ఆయిల్ కూడా వచ్చింది. ఇలాంటి టైంలో ఈ వంకాయలన్నీ అందులో వేసుకోవాలండి. చూడండి, వంకాయలు అయితే ఈ ఉత్తరాఖండ్లో ఈ వంకాయలు దొరికాయి. పెద్దగా ఉన్నాయి, చిన్నవి అయితే లేవు, కానీ బాగున్నాయండి. టేస్ట్ అయితే బాగుంటుంది.
చూడండి చిన్న వంకాయలు అయితే గుత్తి వంకాయ వండడానికి బాగుంటుంది. ఈ వంకాయలన్నీ అందులో యాడ్ చేసుకొని కొంచెం టైం అయితే ఈ వంకాయలకి ఆ మసాలా పట్టే వరకు ఉడికించాలండి. ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా మొత్తము లోపలికి పెట్టుకుంటే కొంచెం టైం అలా ఉడకాలండి. ఉడికితే ఈ మసాలా అంతా ఆ వంకాయలకు పడుతుంది. పట్టేటప్పుడు మనము కొంచెము కొత్తిమీర మేతి వేసుకుంటున్నాను. కొత్తిమీర మేతి వేసుకొని కొంచెం అలాగా మూత పెట్టుకుంటే ఉడుకుతుందండి. ఉడికేటప్పుడు స్మెల్ అయితే భలే వస్తుందండి. బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి కొంచెం టైం అలా ఉడకాలండి. ఉడికాక చూడండి ఎలా ఉందో కర్రీ అయితే మంచిగా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.